జాబ్ క్యాలెండర్ను ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల నుండి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను గాలికి వదిలేసిందని తెలిపారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వాటిని సాకారం చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి చెప్పినట్లు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారన్నారు. నిరుద్యోగులకు, యువకులకు ఒక భరోసా ఇచ్చే విధంగా యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారని పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ మంత్రులకు విద్యార్థి, నిరుద్యోగ యువకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. నాయకత్వం వర్ధిల్లాలి, పోరాడతాం విద్యార్థుల ఆశయాలకై. ఏదైతే తెలంగాణ సాధించుకున్న ఆశయాల్లో నిధులు, నియామకాలు అనే దాని మీద సాధించుకున్నామో ఆ కళని నిజం చేస్తూ మొన్న అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు కూడా విద్యార్థుల ఆశయాలను ఏదైతే కోరుకున్నారో విద్యార్థుల ఆశయాల మేరకు 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేయలేని పని ఈరోజు విద్యార్థుల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి మరోసారి నిరూపించారు. అట్లాగే విద్యార్థులలో, అట్లాగే ప్రభుత్వ బడులలో సాంకేతిక విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి కరెంటు అయితే ఇళ్లలో ఫ్రీ కరెంట్ ఇట్లా ఉచితంగా ఇస్తుండ్రో ప్రభుత్వ బడులకు కూడా ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులకు అండగా నిలబడే ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి నిరూపించారు. అట్లాగే నిరుద్యోగులకు కూడా, విద్యార్థులకు కూడా ఎన్ఎస్ఐ తరపున మేము అండగా నిలబడుతూనే వస్తున్నాం. అట్లాగే ఏదైతే ఇంకా భవిష్యత్తులో కూడా జరగాల్సిన ప్రోగ్రాంలో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటాయని చెప్పేసి హామీ తెలియజేసిన రేవంత్ రెడ్డి అన్న గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఆదిలాబాద్ ఎన్ఎస్ఐ జిల్లా కమిటీ పక్షాన, ఆదిలాబాద్లో ఉన్న నిరుద్యోగుల, విద్యార్థుల పక్షాన